నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. క్లాసిక్ ఫ్రెండ్షిప్ కాదు, స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. మిషన్ 2029 పేరుతో $20 బిలియన్ ట్రేడ్ టార్గెట్. అంతేకాదు, మేక్ ఇన్ ఇండియాతో మేడ్ ఇన్ ఇటలీని అనుసంధానించే మంత్రం. హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అప్రోచ్ కోసం ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నం వరల్డ్ వైడ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. గ్లోబల్ పాలిటిక్స్ లో మెలోడీ మ్యాజిక్ దడ పుట్టిస్తుంది. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ భేటీ యావత్ ప్రపంచం చర్చించుకునేలా చేసింది. అదొక దౌత్య సమావేశం మాత్రమే కాదు, ఇరు దేశాల బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఇండో మెడిటరేనియన్ శకానికి పునాది రాయి. రోమ్లోని కొలోజియం వేదికగా ఇద్దరు ప్రపంచ నేతలు నడుస్తూ చర్చలు జరుపుతున్న విజువల్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. అసలు మోడీ మెలోనీ భేటీ వెనకున్న వ్యూహం ఏంటి? ఇండియా ఇటలీ బంధం ఏ మలుపు తిరగబోతోంది? మెలోడీ బంధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆత్మీయ మిత్రుడికి స్వాగతం పలికిన మెలోనీ తీరు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. నెటిజన్లు ఇద్దరు పేర్లను కలిపి #మెలోడీ అనే తో ట్రెండ్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ గా మారింది. రోమ్ నగరంలో ద్వైపాక్షిక భేటీలు, అక్కడ మెలోనీ తీసుకున్న సెల్ఫీలు, మోడీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, దౌత్య, సాంస్కృతిక బంధాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. నరేంద్ర మోడీ, జార్జియా మెలోనీ ఇద్దరూ అత్యంత బలమైన జాతీయవాద భావజాలం ఉన్న పాలకులుగా గుర్తింపు పొందారు. తమ దేశ ప్రయోజనాల విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వారిద్దరి ప్రత్యేకత. ఇటలీకి ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన మెలోనీ యూరోపియన్ యూనియన్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. వలసల నియంత్రణ, దేశీయ సంస్కృతి రక్షణ విషయంలో ఆమె అనుసరిస్తున్న విధానాలు నరేంద్రుడి ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. సోషల్ మీడియాలో మెలోడీ మీమ్స్, రీల్స్ పక్కన పెడితే ఇండియా ఇటలీ దేశాల మధ్య ఉన్న ఆర్థిక, రక్షణ సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఐరోపా ఖండంలో భారతదేశానికి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఇటలీ ఎదుగుతోంది. ఒకప్పుడు అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల వివాదం కారణంగా ఇరు దేశాల రక్షణ సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ మోడీ, మెలోనీ నాయకత్వంలో పాత వివాదాలన్నీ పక్కకు పోయి డిఫెన్స్ రంగంలో నయా డీల్స్ కుదిరాయి. సైనిక, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, రక్షణ పరికరాల ఉమ్మడి ఉత్పత్తి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతపై ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. అలాగే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు నుంచి ఇటలీ తప్పుకోవడంలో ఇండియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యారీకి ప్రత్యామ్నాయంగా భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ ను విజయవంతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇండియా, ఇటలీ దేశాలు దృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాయి. వాణిజ్యం, ఇంధనం, పారిశ్రామిక, రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కోరుకుంటున్నాయి. లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు మోడీ, మెలోనీలు ప్రకటించారు. నిజానికి ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భద్రత, సుస్థిరతలే మూలం. అందుకే న్యూఢిల్లీ, రోమ్లు రక్షణ, భద్రత, వ్యూహాత్మక, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని కోరుకుంటున్నాయి. ఇండియా, ఇటలీల సహకారానికి ఇంధన రంగం కీలక స్తంభం. వైవిధ్యభరితమైన ఇంధన వనరుల దిశగా ప్రపంచం సాగిస్తున్న ప్రస్థానానికి కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం అవసరం. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కేంద్రంగా మారేందుకు భారత్కు సామర్థ్యం ఉంది. పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక పురోగతి సాధించిన ఇటలీకి అద్భుత అవకాశం కానుంది. అలాగే కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, అత్యాధునిక ఉత్పత్తి విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో చోటు చేసుకుంటున్న పురోగతి ఇరు దేశాల్లో సాంకేతిక విప్లవానికి ఊపిరులూదుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇండో పసిఫిక్, మెడిటరేనియన్ ప్రాంతాల్లో ఇండియా, ఇటలీ ఉన్నాయి. దీంతో హిందూ మహాసముద్రాన్ని యూరప్తో అనుసంధానించే ఇండో మెడిటరేనియన్ ప్రాంతంపై ప్రపంచ దేశాల కన్నుపడింది.
రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్, జనరల్గా మనం చూస్తే అంతర్జాతీయ దౌత్యంలో చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మోడీ మెలనీల భేటీల్లో వాళ్ళ పర్సనల్ కెమిస్ట్రీ కావచ్చు, ఒక ఇన్ఫార్మల్ డిప్లొమసీ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది జస్ట్ సోషల్ మీడియా వైరాలిటీగా లేదంటే ఒక సాఫ్ట్ పవర్ దీనిగా చూడాలంటారా, లేదంటే ఏంటంటారు? అయితే మోడీ గారు ఇప్పుడు 12-13 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూస్ గా ఉన్నారు. కరెక్ట్. చాలా లాంగ్ టైం ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఎవరున్నారు ఈయనకంటే ఎక్కువ? వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్, కొంతమంది ఆఫ్రికన్ డిక్టేటర్స్, అంతే. ఇంకెవరు ఉన్నారు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ 5 సంవత్సరాలు, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ 6 నెలలు, నేపాల్, ఎవరు లేరు. ఇది ఒక స్టేజ్లో ఒక పెద్ద దేశానికి లీడర్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇతర దేశాలతో ఒక ఇమేజ్ వస్తుంది. ఆయన పద్ధతి బట్టి ఆయన అందరికీ సీనియర్ అయిపోతాడు. మెలనీ దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ప్రైమ్ మినిస్టర్ అయి, దాని ముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒక పెద్ద కేసు ఉండేది ఇటలీకి, ఇండియాకి. 2 సేలర్స్ వాళ్ళ మీద పనిచేసే వాళ్ళు ఎవరు 2 ఫిషర్మెన్, ఇండియన్ ఫిషర్మెన్ పంపించారు. 2012లో అరెస్ట్ అయ్యారు. ఎంతైనా వదలలేదు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కేసు మోహించేసి వదిలేశాడు. 2020లో ఎప్పుడో వదిలేశాడు. పెద్ద ఇంపాక్ట్ వచ్చింది ఇటలీలో. మ్యానుఫ్యాక్చరింగ్ లెక్క పెట్టండి, పెద్ద సెన్సేషనల్ న్యూస్ పొలిటికల్ స్పెక్ట్రంలో. తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గర ఆయన ఈ రిలేషన్షిప్స్ అన్ని జాగ్రత్తగా పెంచుకుంటాడు, చేస్తాడు, చూస్తాడు, ఆశ్చర్యపోతారు అందరూ. యుఏఈతో ఎలాంటి సంబంధం ఉన్నది భారతదేశానికి, ఒమాన్తో ఎలాంటి సంబంధం ఉన్నది, చిన్న దేశాలైనా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇటలీ కూడా ఒక ప్రత్యేకమైన దేశం, వాళ్ళ కల్చర్, మెడిటరేనియన్ దేశం, పూర్వం నుంచి ఉన్న దేశం. వాళ్ళకంతా వాళ్ళ మెయిన్ ప్రపంచంలో ఇవాళ 8th నెంబర్ ఎకానమీ, చిన్న దేశం ఆయన, మర్చిపోదు. తర్వాత ఇటలీలో ఇంకోటి ఏంటంటే డెమోక్రసీలో వాళ్ళకి 1900 సెకండ్ వరల్డ్ వార్ అవ్వాక 45-46 నుంచి ఈవేళకి 80 సంవత్సరాలు 60 ప్రధానమంత్రులు ఉన్నాయి. సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి, సంవత్సరానికి మారిపోతా ఉంది. కానీ మెలని 4-5 సంవత్సరాలు అలా పట్టుకుని ఉన్నది. చిన్న పార్టీ అయినా 49 ఏళ్ళ వయసు. ఇప్పుడు చాలా షూడ్ లేడీ అండ్ టఫ్ లేడీ. సో ఈ 12 సంవత్సరాల్లో ఆమె ఒక ఇటాలియన్స్ దగ్గర సో పుల్లారావు గారు, మోడీ మెలోనీ మధ్య ఉన్నటువంటి ఈ ర్యాపో ఏదైతే ఉందో, ఈ ర్యాపో అంతర్జాతీయ వేదికలపై క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇరు దేశాల స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి ఏమైనా ఇది అడ్వాంటేజ్ అవుతుందా? చాలా పర్సనల్ రిలేషన్స్, చాలా అడ్వాంటేజ్. పర్సనల్ రిలేషన్ ఇవాళ అమెరికాకి చాలా దేశాలకి చెడిపోయిందంటే పర్సనల్ రిలేషన్స్ పాలు చేసుకున్నారు ట్రంప్. ఏమన్నారంటే తిట్టేగా చైనా అని మనం పీకింగ్ వెళ్ళి ఏదో బుద్ధిమంతుడిలాగా తలచుకుని చిన్న కుర్చీ మీద కూర్చుంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. మర్యాదగా చూశారు, కానీ సిగ్నల్ ఇచ్చారు. సో పర్సనల్ రిలేషన్స్ కౌంట్ అ లాట్, చాలా దూరం వెళ్తాయి కనపడకపోయినా. నాకు ఇప్పుడు రష్యన్ ఫారెన్ మినిస్టర్ 30 సంవత్సరాలు బట్టి ఉన్నారు ఫారెన్ మినిస్టర్గా. దాని ముందల ఫారెన్ సెక్రటరీ ఈక్వలెంట్ పొజిషన్ 30 సంవత్సరాలు. చైనీస్ ఫారెన్ మినిస్టర్ 15 సంవత్సరాలు బట్టి ఉన్నారు, 20 సంవత్సరాలు ఫారెన్ మినిస్టర్గా, చీఫ్ ఫారెన్ పాలసీ అడ్వైజర్గా ప్రెసిడెంట్. ఇవన్నీ డెవలప్ అవుతాయి, పేర్లు తెలుస్తాయి, ఒకళ్ళకి తెలుస్తాయి. కొంచెం షార్ప్ పీపుల్ అయితే వాళ్ళు కేర్ఫుల్గా డీల్ చేసుకుంటారు. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఇటలీ చాలా కాంట్రిబ్యూట్ చేయగలదు భారతదేశానికి. ఇటలీ సర్ప్రైజింగ్లీ ఆటోమొబైల్స్లో అన్నప్పుడు వరల్డ్ లీడర్. అలాగే ఫ్యాషన్ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఫ్యాషన్ ఎవరికి చాలామంది తక్కువ అర్థం చేసుకుంటారు. చాలా పెద్ద ఇండస్ట్రీ ఫ్యాషన్. ఏదో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇటాలియన్, ఫైన్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇటాలియన్ నేమ్. సో ఇది చాలా ఉపయోగం భారతదేశానికి. మనకి యూరోప్లో ఒక మంచి గేట్వే ఇటలీ. అందువల్ల ఇది చాలా దూరంగా తీసుకెళ్తాడు, ఉపయోగపడుతుంది. భారతదేశానికి ఒక స్నేహితుల్లాగా ఉంటారు. చాలా ఇంప్రెషన్, చాలా పర్సనల్ ఇంప్రెషన్స్ కూడా ఉంటాయి. ఆ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు 23 మీరు బాగా చూస్తే ఆ వీల్లో
ఆమె స్టేట్ విజిట్ అన్నారు. స్టేట్ విజిట్ అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆమెను అక్కడ రిసీవ్ చేసుకుంటారు రాష్ట్రపతి భవన్ పైన బయట. ఒక చాలా ఫెంటాస్టిక్ సెరమనీ. ఆమె చాలా ఆశ్చర్యపోయి, యాజ్ అన్ ఇటాలియన్, నేను మరీ మరీ చెప్తున్నాను, యాజ్ అన్ ఇటాలియన్ ఇవన్నీ అప్రిషియేట్ చేస్తారు ఇటాలియన్ పీపుల్. ఫైన్ కల్చర్, ఫైన్ ఆర్కిటెక్చర్, ఓల్డ్ హిస్టరీ, వాళ్ళకి అదొక ఇంపాక్ట్ ఉంటుంది. ఆమె ఫేస్ చూసి అంత ఈవినింగ్ 1 hour మీటింగ్ కట్సీ కాల్ ఆన్ రాష్ట్రపతి ముర్ముయే ఉన్నారు. ఆ గదిలోకి, ఆ పాత గదిలోకి ఆ వెళ్ళినప్పుడు అదంతా 100 years ఆర్కిటెక్చరు, ఫర్నిచరు చాలా విశేషంగా ఉంటుంది ఆ రూమ్. మెలని ఒక చిన్న ఆడపిల్లలాగా అలా కళ్ళు తెరిచి చూసింది. ఆ గదంతా చూసి ఆశ్చర్యంతో చూసి చాలా ఇంపాక్ట్ వస్తాయి అని. ఇంపాక్ట్ భారతదేశం మీద తక్కువ కాదు, ఇవన్నీ ఇంపాక్ట్ వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి చాలా హెల్ప్ఫుల్ భారతదేశానికి అన్ని చోట్ల. అండ్ లాంగ్ టైం ఉండే లీడర్స్కి ఈ అడ్వాంటేజ్ వస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ 8 సంవత్సరాలతో వెళ్ళిపోతాడు అంతే. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు పెరగలేకపోతారు. ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ 10 సంవత్సరాలు ఉంటాడు ప్రెసిడెంట్, కొంచెం స్టేబుల్గా ఉంటాయి. మిగతా వాళ్ళంతా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పెరగరు. సో ఆ అడ్వాంటేజ్ మోడీకి ఉన్నది. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా లీడర్స్తో చాలా కేర్ఫుల్గా ఉంటాడు. చాలా గుడ్ విల్ కల్టివేట్ చేసుకుంటాం. అతను పర్సనల్ గుడ్ విల్, పుతిన్ అవనే లేకపోతే మిగతా వాళ్ళు అవనే చాలా గుడ్ విల్ కల్టివేట్ చేసుకుంటారు. అది మెలనైతే కూడా కల్టివేట్ అవుతుంది. ఆమెకు చాలా ఇటలీ ఆమెతో స్నేహం అంటే ఇటలీతో మంచి ఇంప్రెషన్ భారతదేశం తీసుకొచ్చింది. భారతదేశం ఎంత సాఫ్ట్ పవర్ అన్నారు మీరు, చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ పవర్. భారతదేశం మంచి దేశం, ఆ ఫీలింగ్ రావాలి. సాఫ్ట్ కంట్రీ, మంచి కంట్రీ, వైలెంట్ కంట్రీ కాదు. అది చాలా ఇంపాక్ట్. భారతదేశానికి చాలామంది విరోధులు ఉన్నారు అన్ని చోట్ల. చాలా యూస్ఫుల్ కంట్రీ ఇట్లీ. ఈ స్నేహం భారతదేశానికి మంచిది, భారతదేశం స్నేహం వాళ్ళకి మంచిది. అందరికి తీసుకెళ్తాం చాలా మంచిది. సార్, మోదీ ఇచ్చిన ఎస్పెషల్లీ ఈ మెలోడీ టాఫీ, ఈ గిఫ్ట్ గురించి ఆవిడ సెల్ఫీ తీసుకొని ఆవిడ పోస్ట్ చేయడము, దాని కింద మై ఫ్రెండ్ అని చెప్పేసి ఆవిడ ఒక కామెంట్ ఇది చేయడము, ఇదంతా ఓవరాల్గా ప్రపంచం అంతా ఒక అటెంటివ్ మోడ్లోకి వచ్చింది ఏం జరుగుతోంది అనేది చూడడంలో. దీన్ని ట్రంప్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఎలా చూస్తారంటారు ఆయన పర్స్పెక్టివ్లో? ఎందుకంటే గతంలో చూసాం మనము ఒక స్టేజ్ పైన మెలనీని ఆయన కాంప్లిమెంట్ చేయబోతే మెలనీ ఇచ్చినటువంటి ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది కూడా మనందరం చూసాం. ట్రంప్ ఏంటంటే, ట్రంప్కి మెలనీ ఒకనప్పుడు క్లోజ్ ఫ్రెండ్, అడ్మైరర్. కరెక్ట్. చాలా తర్వాత ఆయన అందరిని తిడతా మొదలుపెట్టి ఇది చేస్తా నచ్చేస్తాక ఆమె లెక్క లేకుండా వెళ్ళిపోయింది. లెక్కలేదు అన్నది పోను, అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఆమె దగ్గరికి ఆమె జోలికి రాడు, ఎందుకంటే ఆమె ఏమన్నా అంటే నవ్వుతారు కదా అందరూ. సో ఆమె జోలికి రాడు. కానీ ట్రంప్ ఇవన్నీ చూస్తాడు, ఆలోచిస్తాడు. మోడీతో స్నేహం పాస్ చేసుకున్నాను అనేది జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. హ్యూమన్ రిలేషన్స్లో చాలా ఉంటాయి. అలాగే మనం ఇంకా కొంచెం కామెడీ ముందలు తీసుకెళ్లాలంటే రాహుల్ గాంధీ గారి కోపమాయని ఇటలీలో సగం ఇటాలియన్ అవి ఉండి ఎవడు లెక్క పెట్టలేదు. అది ఇందాక అంతే కదా. ఇటాలియన్స్కి ఫైన్ సెన్స్ ఆఫ్ డ్రెస్, ఫైన్ సెన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్టైల్, ఫ్యాషన్ చాలా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఐడియాస్. బయట తింటారు, ఇంట్లో చిన్న ఒక చెట్టు ఉన్న బయట చెట్టు కింద తింటారు, ఫ్యామిలీ అంతా. ఇవన్నీ ఉన్నాయి. చాలా విశేషమైన కంట్రీ. వాళ్ళ పద్ధతిని అవన్నీ ఉన్నాయి. మరి ఆ మాత్రం నేను సంపాదించుకోలేకపోతున్నాడు రాహుల్ గాంధీ ఎక్కడ అంటే, మరి ఆయన కూడా మోడీ చాలా ఫ్యాషనబుల్గా ఉంటాడు. వయసులో మనిషి ఆయన పర్టికులర్గా ఆయన డ్రెస్ చాలా విశేషం కదా. స్మాల్ స్థాయి నుంచి వచ్చి ఈ పదవికి వచ్చి ప్రపంచంలో అందరితో ఈక్వల్గా చేయగలుగుతున్నాడంటే చిన్న విషయం కాదు. ఏం చేయాలంటే మనం ఎంత పెద్దవాళ్ళైనా ఒక చారిస్మాటిక్ యాక్టర్ మొదలు ఎలాగానే మనం ఎలా బిహేవ్ చేయాలో మనకే ఆలోచన వస్తుంది. ఇలా చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నావా? అది మోడీకి ఏమంటారు, ఆ సెల్ఫ్ అవేర్నెస్ లేదు, ఎంబారెస్మెంట్ లేదు, అస్సలు లేదు. అది చాలా పెద్ద విషయం. పర్సనాలిటీ ట్రీట్లో చాలా పెద్ద విషయం.
సో అందువల్ల నరేంద్ర మోడీకి మనం కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. చాలామంది ఇందాక ఇష్యూ చెప్పా, ఆయన ప్రధానమంత్రి అయ్యాక 2012లో ఇటాలియన్ సేలర్ ఇద్దరు జైల్లో ఉన్నారు. సోనియా గాంధీ భయపడి నాకు ఉద్దేశిస్తే ఏదో అల్లరైపోతాం, ఇటాలియన్ కదగా నేను ఉద్దేశానంటారు. ఈయన ప్రధానమంత్రి అవగానే బెయిల్ ఇచ్చేటానికి ఒప్పుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత కేసు కొట్టుకొచ్చేసారు. ఇవన్నీ చేయాలి. ఎన్నో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. యుఐలో ఒక ఫ్యామిలీ గొడవలో మోడీ గవర్నమెంట్ అక్కడ కింగ్కి హెల్ప్ చేశారు, చాలా పెద్ద హెల్ప్ చేశారు, ఆలోచించకుండా హెల్ప్ చేశారు. ఇవన్నీ ఉంటాయి రికార్డ్స్. చాలా దేశాలకి మనుషుల మధ్యన ఒక ఫేవర్ చేస్తే సాధారణంగా మర్చిపోరు. ఆ ఫేవర్ జ్ఞాపకం పెట్టుకుంటారు, బిహేవియర్ జ్ఞాపకం పెట్టుకుంటారు. తర్వాత మెలడీలా సంవత్సరానికి ఒక్కసారైనా 2 సార్లైనా నరేంద్ర మోడీని కలుస్తారు, యునైటెడ్ నేషన్లో కలుస్తారు, G7 మీటింగ్లో కలుస్తారు, G20 మీటింగ్లో కలుస్తారు. మిగతా ఫ్రెండ్స్లో చాలాసార్లు సంవత్సరానికి మినిమం 1 year once or twice కలుస్తూ ఉంటారు. సో ఇది పెద్ద మనకి యాసెట్. చీప్గా చిన్నగా ఆలోచించేది కరెక్ట్ కాదు. అండ్ మోడీ ఫారెన్ తిరగకపోతే ఇక్కడ పూర్తి చేసేదేంటి? ఏ దేశమైనా ఎవరు ఎక్కువ తిరిగితే ఫారెన్ కంట్రీస్ ఆ దేశానికి మంచి. ప్రెసిడెంట్ తిరగాలి, ప్రైమ్ మినిస్టర్ తిరగాలి, వైస్ ప్రెసిడెంట్ తిరగాలి, మారుమూలకి వెళ్ళాలి ప్రపంచంలో. దానివల్ల గుడ్ విల్ వస్తుంది, భారతదేశానికి బలం వస్తుంది, ప్రెస్టీజ్ వస్తుంది. వెళ్ళి కలిగితే ఫీజీ అనే దేశం ఉన్నది, భారతీయులు అక్కడ 50% పాపులేషన్. 40 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు అక్కడ నరేంద్ర మోడీ. 40 years తర్వాత భారత ప్రభుత్వం. అలా ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు ప్రవాసీ. 50% 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి ఎవరు వెళ్ళలేదే. సో ఇది తిరగాలి. ఏదో చీపుగా సిల్లీగా మాట్లాడేవాళ్ళు అది అసైన్. దేశ భక్తులు కాదు, దేశ ద్రోహులు అంటారు. దేశాన్ని ద్రోహం చేస్తున్నారు అక్కడికి వెళ్ళాక, ఎంబారెస్మెంట్ చేసి. ఇంట్లో ఏంటంటే చిన్న వయసులో చదువుకున్న వాళ్ళు 18 నుంచి 39కి ఇవన్నీ గమనిస్తారు చాలా క్విక్గా. అందుకనే విజయ్ పవర్లోకి వచ్చేది కదా తమిళనాడు. డబ్బులు పెట్టుకున్న ఎలక్షన్ కేసు వాళ్ళకి గుడ్ అండ్ రైట్, బ్యాడ్ అండ్ రైట్ తెలుసు, చదువుకున్నారు. ఈ మన గురించి తిరుగుతున్నారు. ఇటలీలో ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఇండియన్ పంపించమంటున్నారు పని చేయటానికి. అది ఆలోచించుకోండి. అది పని చేయటానికి అరబ్ దేశాల నుంచి వద్దు, ఆఫ్రికా నుంచి వద్దు, భారతదేశం నుంచి వస్తే తీసుకుంటామంటున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అని ప్రపంచం అంతా పేరు ఉన్నది, బ్రెయినీ పీపుల్ అని, సాఫ్ట్వేర్ ఇంటలెక్చువల్లీ అది. సో ఇవన్నీ ఎఫెక్ట్, మంచి ఎఫెక్ట్. సో మనం వెల్కమ్ చేయాలి అండ్ రెస్పెక్ట్ మెలని. ఎన్నో సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి అక్కడ. అండ్ చాలా గ్రేస్ఫుల్ లేడీ, స్ట్రాంగ్ లేడీ అండ్ రెక్లెస్ లేడీ. అండ్ మనతో రిలేషన్ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి. అవ్వాలి. ఈ రిలేషన్షిప్స్ అధికారంలో ఉన్నంత కాలమే రిలేషన్షిప్స్ ఉంటాయి, అది చెప్తున్నా. కానీ ఆ టైంలోనే పాస్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ అన్ని చోట్ల గవర్నమెంట్లో వాళ్ళు అన్ని గవర్నమెంట్ వింగ్స్ వాళ్ళ మీడియా ఇవన్నీ చూస్తారు కదా, అన్నీ చూస్తారు కదా, వాళ్ళకి అప్రిసియేషన్ వస్తారు కదా. ఓ ఇండియా అంటే ఏదో కానప్పుడు ఇలాంటి దేశం ఇండియా. అది పాకిస్తాన్ మీద ఇంప్రెషన్ ఉన్నది, నేపాల్ మీద, చైనా మీద, ఇండియా మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తాయి ఇలాంటివి. సార్, ఒకప్పుడు ఈ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ ఈ స్కామ్ లో మనకి భారత్ ఇటలీ మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ స్టైల్స్ అనేవి చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు ఆ ఓల్డ్ బిటర్ మెమరీస్ ను తుడిచేసి ఇప్పుడు సరికొత్తగా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, రక్షణ పరికరాల జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ స్థాయికి ఈ బంధం ఎలా చేరిందంటారు? ఇప్పుడు ఇది బిట్టర్నెస్ ఇష్యూస్ అని మర్చిపోవాలి, ముందరికి వెళ్ళిపోవాలి. అలాగే లేకపోతే కుదరదు. సో రోజుకి ప్రపంచం మారిపోతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎక్కడికి వెళ్తారు ఈ ప్రపంచం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇటలీతో ఎన్నో ఉన్నాయి, అవన్నీ తీసుకోవటం మంచిది. వాళ్ళ దగ్గర మంచి సైంటిఫిక్ బేస్ ఉన్నది, ఎకనామిక్ బేస్ ఉన్నది, అన్నిటికంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉన్నది. డిజైన్ ప్రపంచంలో బెస్ట్ డిజైనర్స్ ఇటాలియన్స్. వాళ్ళు చేసే డిజైనింగ్ అదే పెద్ద విశేషమైన టాలెంట్ వాళ్ళ దగ్గర ఉన్నారు, 1000 సంవత్సరాల నుంచి వచ్చింది. సో ఇది భారతదేశానికి కాంప్లిమెంట్ చేస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త స్కిల్స్ వస్తాయి. సో ఈ చిన్న
పెద్ద డీల్స్ కాకపోయినా చిన్న చిన్న డీల్స్ అన్నీ కలిపితే ఎంతో దూరం వెళ్తాయి. సో ఇది చాలా వెల్కమ్, గుడ్ విల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ విజిట్. అండ్ నరేంద్ర మోడీ గారికి స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. చాలా మందికి తెలియదు, నరేంద్ర మోడీ చాలా జనరస్ మ్యాన్. నాకు తెలిసినంత వరకు చెప్పాను. జనరస్ పాలిటిషియన్ అంటే వెళ్ళి అడిగితే చేసేస్తా, ఇవ్వగలిగితే ఇచ్చేస్తా. పేరాలు ఉండవు, వీడి కులం ఏంటి, అది ఎందుకు వచ్చేది, నేను ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి. చాలామంది మన నాయకులు, పెద్ద నాయకులు ఢిల్లీలో కూడా అంతే, ఎందుకు చేయాలి వీళ్ళకి, మనకేం లాభం అని చాలా పెద్ద నాయకుల ఆలోచన. మోడీ దగ్గర నేను చూసింది ఏంటంటే ఒబ్లైజింగ్ పర్సన్, జనరస్ పర్సన్, అది రియల్ పాలిటిషియన్. సో అది ఇంటర్నేషనల్ ఎరీనాలో చాలా ఉపయోగపడతాయి. ఏ ఫారెన్ లీడర్ని అవమానించలేదు, మాట అనలేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు, తిట్టించుకోలేదు. ట్రంప్ ఎంత మిస్బిహేవ్ చేసినా సైలెంట్గా ఉన్నాం. చైనా ఎంత మిస్బిహేవ్ చేసినా సైలెంట్గా ఉన్నాం. కాబట్టి మళ్ళీ నార్మల్సీ వచ్చింది. నార్మల్సీ చాలామంది ఒపోజిషన్లో తిరిగి తిట్టాలి, మనం తిరుగుతున్నారని తెలిసి మిస్చివస్గా చేసి ప్రొవోక్ చేసినా ప్రొవోక్ అవ్వలేదు. సో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మెనీ క్వాలిటీస్ ఐ లైక్, మెనీ క్వాలిటీస్ ఐ డోంట్ లైక్. చాలా ఎకనామిక్ పాలసీస్ కుదరట్లేదు, చాలా ఉన్నాయి. కానీ ఆయన ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆయన నెహ్రూ గారి లాగా, ఇందిరాగాంధీ గారి లాగా ఎవరైనా ఎంత పెద్ద మనిషి అయినా అలా చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తున్నారు. 12 సంవత్సరాలు ఉన్నది కాబట్టి అది అడ్వాంటేజ్ భారతదేశం. కలిస్తే కమర్షియల్ స్పేస్ మార్కెట్ని ఈ రెండు దేశాలు కలిపి రూల్ చేయగలవేమో. ఎందుకంటే ఇటు అంతరిక్ష పరిశోధనలో ఇస్రో బలం కావచ్చు, అటువైపేమో ఏరోస్పేస్లో ఇటలీకి ఉన్నటువంటి డొమైన్ ఎక్స్పర్టైజ్, ఈ రెండు కలిస్తే ఖచ్చితంగా మార్కెట్ స్పేస్లో మనం కమర్షియల్ స్పేస్ మార్కెట్ని రూల్ చేస్తాయేమో. రూల్ చేసానమాట చాలా కష్టం. కొత్త టెక్నాలజీ వచ్చి పాత తరివేస్తూ ఉంటుంది. డిస్రప్టివ్ టెక్నాలజీ వస్తుంది, మీకు తెలుసు కదా. కొత్త టెక్నాలజీ రాగానే పాతదంతా పనికిరాదు. కానీ ప్రస్తుతం భారతదేశానికి ఒక ఎంట్రన్స్ వస్తుంది కదా, ఎంటర్ అవుతానికి. కొంతమంది స్కిల్స్ వస్తాయి, కొన్ని కంపెనీస్కి నాలెడ్జ్ వస్తాయి, ఈ బిజినెస్ ఎలా ఉన్నది అని. సో ఇది భారతదేశానికి చాలా అడ్వాంటేజ్. అలాంటి దారి చూపెట్టి గైడ్ చేసి మనం మొదలుకెళ్తానికి ఒక మంచి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.